బ్రేకింగ్ న్యూస్ పోలవరం జిల్లాలో పులి సంచారం కొనసాగుతోంది. రంపచోడవరం డివిజన్ పరిధిలోని గంగవరం మండలంలో ఉన్న పిడత మామిడి వేములవ ప్రాంతాల్లో పులి కదలికలు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్లో సంచరిస్తున్న పెద్ద పులి పాపికొండల అభయారణ్యం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు రేడియో కాలర్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు అధికారులు. అటవీ శాఖ వారి హెచ్చరిక, మీ పరిసర గ్రామాల దగ్గరలో కొండల మీద పెద్ద పులి సంచరిస్తుంది కావున ఎవరు కూడా అడవికి వెళ్ళవద్దు. అలాగే మీ మేకల్ని, మీ గొర్రెల్ని, మీ ఆవుల్ని, గేదెల్ని, మీ జీవాల్ని మీ ఇళ్ల దగ్గరలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాం. అటవీ శాఖ వారి హెచ్చరిక, మీ పరిసర గ్రామాల దగ్గరలో కొండల మీద పెద్ద పులి సంచరిస్తుంది. మీ పరిసర అడవిలో పెద్ద పులి సంచరిస్తుంది కాబట్టి ఎవరు కూడా పోలవరం జిల్లాలో పులి సంచారం కొనసాగుతోంది. పెద్ద పులి సమీప గ్రామాల్లో తిరుగుతుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అంటూ అటవీ శాఖ అధికారులు అక్కడ ప్రచారం చేస్తున్నారు. ప్రజలెవరు కూడా సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు, మీ జీవాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం. సార్ శివశంకర్, పోలవరం జిల్లాలో పులి ఎక్కడెక్కడ సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మన పాపికొండల అభయారణ్యం దగ్గరికి పులి వెళ్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? పులిని పట్టుకునేటువంటి ప్రయత్నాలు ఎట్లా కొనసాగుతున్నాయి? చూసినట్లయితే పోలవరం జిల్లాలోకి 3 రోజుల క్రితం రీఎంట్రీ ఇచ్చింది. 9 రోజుల పాటు కాకినాడ జిల్లాలో సంచరించిన పెద్ద పులి అయితే 3 రోజుల క్రితం అయితే మళ్ళీ పోలవరం జిల్లాలోకి రీఎంట్రీ ఇచ్చింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అధికారులు రేడియో కాలింగ్ ట్రాకర్ సంచారాన్ని అయితే గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిగా ఆర్ఎఫ్కి సంబంధించి ఎక్కడైతే చేరువుగా ఉన్న వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఆర్ఎఫ్కి దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ కూడా హై అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పశువుల్ని కానీ మేకల్ని కానీ మేపుకునేందుకు రిజర్వ్ ఫారెస్ట్ లోకి కొన్ని రోజుల పాటు వెళ్ళొద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు, పెద్ద పులికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాం కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలు ఎవరు భయాందోళనకు చెందొద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే మనకి ఇటు పక్కన చుట్టుపక్కల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గ్రామాలలో చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్లు, అలాగే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీస్ శాఖ నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు మాత్రం పులిని పట్టుకోండి, లేదంటే దాన్ని డీప్ ఫారెస్ట్ లోకి పంపించి ప్రయత్నం చేయండి, మా మనుగడ మా జీవనం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ మీద ఆధారపడుతుందంటూ కూడా గిరిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం భయాందోళన చెందొద్దు, 2-3 రోజుల్లోనే అది అభయారణ్యానికి వెళ్ళిపోతుంది, పాపికొండల అభయ అరణ్యం వైపే దాని ప్రయాణం ఉందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. రాజేష్, అంటే శివశంకర్, ఇప్పటిదాకా అంటే గత 2-3 రోజుల నుంచి ఏదైనా జీవాలని అటాక్ చేసినట్టుగా గుర్తించారా? అంటే అది దూడల్ని కావచ్చు, ఆవుల్ని కావచ్చు, ఇట్లా వేటిపైన పెద్ద పులి అటాక్ చేసినట్టుగా తెలుస్తోందా? ఎస్, మొన్న సాయంత్రం వేళ ఒక ఆవు దూడ మీద అయితే అటాక్ చేసింది, కానీ ఆవు దూడని ఆహారంగా అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆహారం తీసుకోలేదు కాబట్టి ఆహారం వెతుక్కుంటూ కూడా ఇది మళ్ళీ డీఫారెస్ట్ వైపు దాని ప్రయాణాన్ని సాగించిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అది ఫుడ్ వెతుక్కుంటూ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దాని జర్నీ ఫాస్ట్ గా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఇది ఫుడ్ తినకుండా ఎక్కువసేపు ప్రయాణం చేస్తే కనుక అది ఈజీగా డీఫారెస్ట్ వైపు వెళ్ళిపోతుంది. పాపికొండల అభయారణ్యంలోకి వెళ్తే దానికి స్ప్రే కూడా ఈజీగా దొరుకుతుందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. పోలవరం సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్ద పులి గత 3 రోజుల కింద పోలవరం జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడి నుంచి డీప్ ఫారెస్ట్లోకి పులి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం వేళల్లో ఎవరు ఒంటరిగా బయటకు రాకూడదు, మీ జీవాల్ని కూడా కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయండి అంటూ ఎప్పటికప్పుడు గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు.